అందరికీ నమస్కారము. అనవసరంగా మైండ్ ఖరాబ్ జేసుకోకుండా, చక్కగా మైండ్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మైండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్‌కి సంబంధించి ఒక చిన్న కథ జెప్తాను. చాలా యూజ్ అవుతది. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ₹86,400 ఉన్నాయనుకోండి. ఎంతున్నయి? ₹86,400 ఉన్నాయి. దీంట్లోంచి ఒక ₹100 ఎవరైనా కాజేశారు. ₹100 చోరీ చేశారు. దొంగతనం చేశారు. మీరేం చేస్తారు? ఆ 86,300 ఉన్నాయి గదా! దాన్ని వదిలేసి ఆ ₹100 ఎవరైతే కాజేశాడో, సూర్య అనే వ్యక్తి కాజేశాడు. ఆ సూర్య ఎంబడి పడతారా? పోయి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ ఫైల్ చేసి, ఎఫ్ఐఆర్ రాయించేసి లేకపోతే ఈయన గుర్తుపట్టేసాను, ఈయన కాజేశాడు. సో, కాబట్టి ఆయన పేరుని మీరు డైరీలో రాసుకొని, రౌండప్ చేసుకొని, సరిపోదే శనివారంలో నానిలాగా తయారవుతారా సూర్య కోసం? అవుతారా? ₹100 కోసం? అవ్వరు. సేమ్ అదే మనము లైఫ్‌లో గూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మన దగ్గర 86,400 సెకండ్స్, సెకండ్స్ ఉన్నాయి టైం. ఒక్క రోజులో 86,400 సెకండ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 100 సెకండ్స్ ఎవరో మన గురించి ఏదో అన్నారు, తెలిసింది మనకి. లేదా మననే డైరెక్ట్‌గా అన్నారు. దాన్ని పట్టించుకొని మిగిలిన 86,300 సెకండ్స్‌ని వేస్ట్ చేసుకుంటామా? అస్సలు చేసుకోకూడదు. యూజ్‌లెస్ అనవసరమైన విషయాలు, వాటితోని మనకున్న చిన్న టైంని అనవసరంగా అస్సలు గెలుక్కోవద్దు. ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. సరిపోదే శనివారం సినిమా గుర్తుపెట్టుకోండి. 86,400 ఉన్నాయి. దాంట్లోంచి ఒక ₹100 సూర్య ఎత్తుకుపోయాడు. మీరు నాని అవ్వాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏం లేదు, వదిలేసేయండి. మిగిలిన 86,300ని సేవ్ చేసుకొని, బచాయించుకొని, దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని, వాటిని సద్వినియోగం చేసుకొని, వాటిని లైఫ్‌లో ఎక్కడ అవసరమో అక్కడ వాడుకొని, ఎక్కడ ఎంజాయ్ చేయాలో అక్కడ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. సింపుల్ ఇంతే అండి. ఈ ప్రిన్సిపల్ ఎప్పటికి మర్చిపోకండి. 86,400, 100. 86,400, 100. సింపుల్. గుర్తుంటది కదా! సో, హోప్ యూ ఆర్ గోయింగ్ టు ఫాలో ఇట్. సో, ఇంకో మంచి టాపిక్‌తో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్. గుడ్ లక్.